దేహాహంకారం అన్నాడు అంటే దేహం ఉంటే అహంకారం ఉంటుందని అర్థం. దేహం ఉన్నంత వరకు అహంకారం ఉంటుంది. ఆయన ఏంది చెప్పేది, నువ్వేంది చెప్పేది, ఆమె ఏంది చెప్పేది, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. దానికనే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. నువ్వు తెలుసుకోవాలంటే భగవంతుని గురించి చాలా చాలా వినయం ఉండాలి, విధేయత ఉండాలి, గౌరవం ఉండాలి. అహంకారం అస్సలు పనికిరాదు. అందరూ అన్నిటి గురించి చెప్తారు, అది వేరే సంగతి. ఓఎమ్మ సినిమాల గురించి, రాజకీయాల గురించి ఎన్నో 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 చెప్తూ ఉంటారు. దానికని అంటాడు భగవంతుని గురించి తెలుసుకోలేని జన్మ వ్యర్థం అని అంటాడు హేమాద్రి పంత్ గారు. కనీసం మినిమం అన్నా తెలుసుకోగలగాలి మనం. అదే ఆధ్యాత్మికత అంటే. ఏంది ఆధ్యాత్మికత అంటే? అదే. అటువంటిది మన దేశంలో భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నమే లేదు. ఏదో రెండు మహిమలు చూస్తాం, దేవుడు అంటాం, ఆయన శక్తి అంటాం, ఇంకేదో అంటాం. కాబట్టి ముందర నీకు ఆ వినయము, ఆ కుతూహలము, ఆ శ్రద్ధ, ఆ తపన ఇవన్నీ కలగాలి. దానికనే నూటికో కోటికో ఒక్కడికి కలుగుతుంది, అది అందరికీ కలగదు. అసలు మనకు మెదడు ఇచ్చింది దానికే అని చెప్తున్నాడు. యావజ్జీవం తత్వజ్ఞానాన్ని ఆర్జించడానికే, అంతేగాని శరీరాన్ని పోషించడం, కోరికలు తీర్చుకోవడం, బాగా డబ్బు గడించడం కోసం కాదు. ఈ మాట మనం అంటే బయట పిచ్చోళ్ళు అంటారు మనల్ని. ఏంది పిచ్చోళ్ళ రాళ్లతో కూడా కొట్టవచ్చు, చెప్పలేం. ఎందువల్లంటే వాళ్ళకి తెలిసింది అంతవరకే. తప్పులే, వాళ్ళు ఒకనాడు తెలుసుకుంటారు. దానికనే నిరహంకారం ఉండాలి. అప్పుడే నీకు భగవంతుడు అర్థమయ్యేటట్టు చేస్తాడు, తన శక్తిని నీలోకి ప్రవేశింపజేస్తాడు, శక్తిపాతం చేస్తాడు. నీ తపన, నీ ఆలోచన, నీ కోరిక భగవంతుడు నెరవేరుస్తాడు. అసలు ఈ జీవితం ఏంది, ఈ మనుషులేంది, ఈ జీవాలేంది, ఇన్ని రకాల వ్యక్తులేంది, ఇన్ని రకాల చెట్లేంది, ఇన్ని ఆకాశం ఏంది, భూమి ఏంది, నీరేంది, వాయువేంది, అగ్ని ఏంది, ఒకటికి 10 ఇవ్వడమేంది, ఇన్ని నిక్షిప్తం చేసుకోవడం ఏంది, సముద్రాలేంది, నదులేంది. కాబట్టి వీటిని గురించి అంతా తెలుసుకోవడం అంటే ఏంది? భగవంతుని గురించి తెలుసుకోవడం. చంద్రుడేంది, సూర్యుడేంది, నక్షత్రాలేంది, భూమి తిరగడం ఏంది, సూర్యుడు ఉదయించడం ఏంది, అస్తమించడం ఏంది, అసలు ఈ సృష్టి ఏంది, భూమిలో ఇన్ని నిక్షిప్తాలేంది, ఆకాశం ఏంది, చంద్రమండలం ఏంది, అక్కడికి పోయి ర్యాకెట్లు లాంచ్ కావడం ఏంది, అక్కడ కూడా నీరు ఉందో లేదో అని పరిశీలన చేయడం ఏంది, అక్కడ కూడా మట్టి ఉండడం ఏంది. ఇక్కడ చంద్రమండలంలో మట్టిని తెచ్చి ఇక్కడ పరిశోధన చేస్తున్నారు. అసలు చంద్రమండలం కనబడదు మనకు.
మనం ఇక్కడి నుంచి చూస్తే చంద్రుడు ఎట్లా రౌండ్గా ఉంటాడో అది ఒక భూమి. ఇదిగో అక్కడి నుంచి మన భూమి వైపు చూస్తే కూడా గుండ్రంగానే ఉంటుంది. ఇది ఒక భూమి, అది ఒక భూమే. దానికనే చంద్రమండలం, సూర్యమండలం, భూమండలం అంటారు. అన్నీ భూమి ప్రాంతాలే. అయితే అక్కడ చల్లగా ఉంటుంది, సూర్యమండలం పోతే వేడిగా ఉంటుంది. ఈ రెండింటి ప్రభావం భూమండలం మీద పడుతుంది. ఎందువల్లంటే అన్నిటికన్నా కింద ఉండేది కాబట్టి. వాటిని ఎందుకు ఇక్కడ పెట్టలేదు, వీటిని తీసుకుపోయి అక్కడ ఎందుకు పెట్టలేదు? ఇదే తత్వజ్ఞానాన్ని మనం పరిశోధన చేయడం అంటే. అన్నీ ఉన్నాయి. ఏంది అన్నీ? 14 లోకాలు ఏదో ఉన్నాయంటారు. నిజమే. తెలుసుకోవాలన్న కుతూహలం కూడా లేదు. ఏదో ఎంటెక్, బీటెక్, ఉద్యోగం, భార్య, బిడ్డలు, సంసారం, అంతే. అట్లాగే మన శరీరం ఇవన్నీ తెలుసుకుంటే ఏందయ్యా వచ్చే ప్రయోజనం ఏముంది? తిని కూర్చుంటే పోలేదా? మరి నీకు మనిషి మెదడు అనేదాన్ని ఇచ్చాడు. అసలు నేను పుట్టించిందే భగవంతుని గురించి తెలుసుకునేదానికి, వాడి ప్రజ్ఞను గురించి తెలుసుకునేదానికి, వాడి యొక్క అమోఘమైనటువంటి తెలివితేటల గురించి తెలుసుకునేదానికి. ఏ చరిత్ర చెప్పల, సత్యత చెప్పిన మాట. ఏ గ్రంథం కూడా చెప్పల. కొన్ని చెప్పుండొచ్చు. ఇవన్నీ ఏంది? ఇవన్నీ కూడా అక్కడ మట్టిని ఎవరు తయారు చేశారు, ఇక్కడ మట్టిని ఎవరు తయారు చేశారు? భూమికి ఆ శక్తి ఉందా? చెట్లుకి ఆ శక్తి ఉందా? లేదంటే ఇంకేదన్నా శక్తి పనిచేస్తుందా 1కి 10 ఇచ్చేదానికి? ఇవన్నీ ఆలోచించడమే. అసలు భగవంతుడు అంటేనే ప్రజ్ఞ. ఒకటేసారి చెప్పేసింది మన వేదాలు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఫినిష్. ఇవన్నీ వదిలేసి మనం భగవంతుడు కూడా అంతే. యద్భావం తద్భవతి. నువ్వు ఎట్లా చూస్తావో నీకు అట్లాగే కనిపిస్తుంది. నువ్వు ఆయన రాయిగా చూసావు, నీకు రాయిగానే కనిపించింది. అదే జోగా పరమానందకి దిగులుగా కనిపించాడు, మొహం వాడిపోయినట్టు కనిపించింది పాండురంగాన్ని చూస్తే. అర్థం కాల? అది మన దృష్టికి, మహాత్ముల దృష్టికి, భక్తుడి దృష్టికి ఉన్నటువంటి తేడా. మనం దాన్ని రాయిగా చూస్తాం, ఆయన దాన్ని పాండురంగడిగా చూశాడు. అది తేడా. తేడా అంతే. వేమూరి వెంకటేశ్వర్లు గారు ఉండేవారు. వేమూరేనా? మనం బాబాని ఫోటోగా చూస్తాం, ఆయన బాబాని ఫోటోని బాబాగా చూస్తాడు. కాబట్టే ఆయన దగ్గర ఒక టీ గ్లాస్ పెట్టి ఈయన ఒక టీ గ్లాస్ తీసుకునేవాడు. ఇది కూడా తెలియదు పక్కనోడికి టీ గ్లాస్. ఒక క్లయింట్ వచ్చాడు ఆయన దగ్గరికి, ఏమే 3 టీ తీసుకురా అన్నాడు. బాబా దగ్గర ఒక టీ పెట్టాడు, తాను ఒక చేతిలో ఒక టీ తీసుకున్నాడు, పక్కనోడికి ఒకటి ఇచ్చాడు. బాబా వైపు చూస్తూ ఉన్నాడు. టీ అట్టే ఉండే. అయ్యా నువ్వు తాగితే కదా మేము తాగాల అన్నాడు. అంతే, టీ కప్పులో ఉన్నటువంటి టీ తాగేశాడు ఆయన. రేపల్లె అంటే మనం విగ్రహంగా చూస్తాం, ఆయన బాబాగా చూశాడు. తేడా అది. నాకు నా విగ్రహానికి తేడా లేదని చెప్పాడు. నేను ఆ విగ్రహంలో, నేను ఆ పటములో సజీవంగా ఉన్నాను అన్నాడు. నిర్జీవంగా అని చెప్పలా, సజీవంగా ఉన్నాను. ఇంకొకరు లోతుల్లోకి పోతే అసలు ఉండేదంతా జీవ పదార్థమే.
నువ్వు చనిపోయినా కూడా నీలో జీవం ఉంది కాబట్టి ఆ జీవం నీకు పనికి రాకపోవచ్చు, కానీ మిగతా జీవులకి అది ఆహారంగా మారుతుంది. ఇవన్నీ కూడా నీకు ఆలోచించే ఓపిక ఉండాలా, తీరిక ఉండాలా. ఆయన చెప్తాడు, తిన్నామా, పడుకున్నామా, లేచామా, తెల్లారిందా. ఎంత ఎందుకు వచ్చిందంటే దేవుడి గురించి తెలుసుకోవాలంటే నీకు నిరహంకారం పోవాలి. చెప్పింది విను, ఎవరు ఏదైనా చెప్తా ఉన్నా కూడా విను, ఆలోచించుకో. మనకు ఆలోచన అసలు మనం మెదడుని ఉపయోగించడమే మానేసాం. ఇంట్లో వస్తువులను ఎట్లా ఉపయోగించకుండా పైన అటకలో పెట్టుకున్నాం, అటక మీద, అట్లా మన మైండ్ సెట్ని ఆలోచించడం మానేసాం. నీ ఇంట్లో వాళ్ళే 10 మంది ఉంటే 10 రకాలుగా ఉన్నారు, 10 మనస్తత్వాలుగా ఉన్నాయి, 10 మూతులు ఉన్నాయి, 10 రకాల వెంట్రుకలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. ఇవన్నీ కళ్ళ ముందరే కనిపిస్తూ ఉన్నాయి. కళ్ళేంది, చెవులేంది, నోరేంది, ముక్కేంది, అవయవాలేంది, స్త్రీ ఏంది, పురుషుడేంది. వీటిని గురించి తెలుసుకోవడం అంటే సైన్స్ గురించి తెలుసుకోవడం. సైన్స్ అంటే నథింగ్ బట్ గాడ్, నథింగ్ బట్ ప్రజ్ఞ, నథింగ్ బట్ బ్రహ్మ. ఒకరి ముక్కు పొట్టిగా ఉండడం ఏంది, ఒకరి ముక్కు కోటేరేసిన ముక్కులాగా ఉండడం ఏంది, తెలుపేంది, నలిపేంది, కారు నలిపేంది, చామన్సాయి ఏంది, అది నేలల్లో తేడా. చవిటి నేల ఏంది, నల్లరేగడేంది, ఎర్రమట్టి, ఎన్ని రకాల. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తున్నావంటే దీని వెనకాల ఉన్నటువంటి ఒక మహాశక్తిని గురించి ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇదే తత్వ విచారణ చేయమన్నది. కొన్ని చెట్టు పొడవుగా మధ్యలో ఎక్కడ రెమ్మలు వేయవు, ఇంకా ఏ చెట్టైనా మధ్యలో రెమ్మలు వేసుకుంటూ వెళ్తాయి. తాటి చెట్టు కానీ టెంకాయ చెట్టు కానీ నేరుగా పైకి వెళ్ళిపోతాయి. సవక చెట్టు నేరుగా పైకి వెళ్ళిపోతుంది, జామాయిల చెట్టు నేరుగా పైకి వెళ్ళిపోతుంది, ఒక మామిడి చెట్టు, ఒక తులసి చెట్టు అన్నీ విచ్చుకుంటాయి. ఇవన్నీ కూడా నువ్వు ఎంత భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టిని తెలుసుకోవడమే. అదే యావజ్జీవం తత్వజ్ఞానాన్ని ఆర్జించడం. నీకు ఆ మహాశక్తి యొక్క గొప్పతనం అర్థం కావాలి కదా. ఇవన్నీ ఎందుకంటే ఆ శక్తి మీద నీకు శ్రద్ధ కలిగేదానికి, ప్రేమ కలిగేదానికి, గౌరవం కలిగేదానికి. అర్థం కాల. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తే వంగి వంగి దండాలు పెడతాం వాడి ప్రజ్ఞకి. అట్లాగా ఈ ప్రకృతిని గురించి నువ్వు తెలుసుకోగలిగితే భగవంతుడు అంటే నీకు ఒక గౌరవం ఏర్పడుతుంది, ప్రేమ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. వాడి ప్రజ్ఞకి ఆశ్చర్యం పొందుతావు, ఆశ్చర్యపోతావు. అదే 8వ అధ్యాయం చెప్పింది కూడా. అప్పుడు నన్నే అవలోకిస్తాడు, ప్రేక్షకులు ఆనందించడమే నా ఈ కార్యానికి సఫలత. స్త్రీలేంది, పురుషులేంది, బిడ్డలు పుట్టడం ఏంది, బయటికి రావడం ఏంది, వాళ్ళు 1.5 అడుగుండే వాళ్ళు 6 అడుగులకో 5.5 అడుగులకో పెరగడం ఏంది, ఇవన్నీ మన కళ్ళ ఎదుట జరుగుతూ ఉన్నటువంటి నిత్య సత్యములే. అర్థమైందా? ప్రతి ఒక్క పండులో, ప్రతి ఒక్క కాయలో నీరు పెట్టడం ఏంది, ఆ నీరు తీయగా ఉండడం ఏంది, ఆ నీరే ఒగురుగా ఉండడం ఏంది, ఆ నీరే పుల్లగా ఉండడం ఏంది, ఇవన్నీ నీకు నువ్వు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. మానవుడిగా వచ్చిన తర్వాత
మనకు అద్భుతమైనటువంటి కంప్యూటర్ అనేటువంటి మెదడు, చిన్న మెదడు పెద్ద మెదడు అని ఉంది. అది ఇచ్చిన తర్వాత నువ్వు భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని చూచే ప్రయత్నం చేయాలి. ఈ నడకేంది, పిల్లేంది, కుక్కేంది, 4 కాళ్ళేంది, 2 కాళ్ళేంది, పక్షులేంది, ఎగరడం ఏంది? అసలు ఈ సృష్టి ఏంది మొత్తం? ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకు జిజ్ఞాస ఉండాలి, ఆ తపన ఉండాలి. అది సో వారిని తెలుసుకోవడానికి దేహ అహంకారము వికారాలు పోయి భక్తి కలగాలి. భక్తి కలగాలి అంటే ప్రేమ కలగాలి. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు. అది చెప్తుంది సచ్చరిత్ర. నిజం. వీటన్నిటి వెనక నీకు కనపడేది ఒకటి, ఒక మహాశక్తి. ఇప్పుడు దాకా 10 నిమిషాల నుండి మనం చెప్పుకున్నామే. ఈ 10 నిమిషాల నుండి చెప్పుకున్నటువంటివన్నీ వాటన్నిటి వెనుక ఎవరున్నారు? ఒకే ఒక శక్తి ఉంది, మహాశక్తి. అది దాని పేరు నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఏమి ఇబ్బంది ఏమలే. అది మనం ఆలోచించాల్సింది. దీనికి నీకు శ్రద్ధ కావాలి. బోర్ అనిపిస్తుంది కొంతమందికి. నాకు కూడా ఫస్ట్లో మనకు కూడా బోర్ అనిపించింది, అర్థమైందా? కానీ వినే కొద్దీ నీకు అర్థమవుతూ ఉంటుంది. సముద్రాలేంది, కెరటాలేంది, మరి నదుల్లో లేవే, ఒక సముద్రంలో ఉన్నాయే అలలు. నీకు దేవుడి గురించి తెలియాలంటే నువ్వు ప్రకృతిని నీ కళ్ళకెదురుగా కనిపించేదాన్ని నువ్వు స్టడీ చేస్తే దేవుడి గురించి నీకు అర్థమవుతుంది. ఓ సింపుల్. వాట్ ఎవర్ యు సీ, నువ్వు దేనిని చూచినా అది తయారీ విధానం, దాని యొక్క గొప్పతనం తెలిస్తే నీకు దేవుడు అర్థమైపోయినట్టే లెక్క. కొంతన్నా నువ్వు దేవుడి గురించి తెలుసుకున్నట్టు లెక్క. ఎస్, దానికనే మీరు ఎక్కడికెక్కడికో తిరగబడలేదు అని అన్నాడు. నీ ఇంట్లో ఉండే వస్తువులు చూసుకో చాలు, నీ ఇంట్లో ఉండే మనుషులను చూడు చాలు. ఏంది ఈ మనిషి ఎట్టున్నాడు, ఈ మనిషి ఎట్టుంది, ఏంది ఆడగా పుట్టించడం ఏంది, మగగా పుట్టించడం ఏంది, పొద్దున్న వెలుతురు రావడం ఏంది, ఎండగాయడం ఏంది, చల్లదనం సాయంకాలానికి చల్లబడ్డం ఏంది, ఎయిర్ కూలింగ్ కావడం ఏంది, దొడ్లోకి పోతే మంచినీరు ఏంది, నీ లోపల ఉన్నటువంటి మలినాలు ఉదయాన్నే వెళ్ళడం ఏంది, ఈ అమ్మాయి ఇట్లా తెల్లగా ఉంది ఏంది, ఈ అమ్మాయి ఏంది నల్లగా ఉంది ఏంది, దీని వెనకాల ఎవడు పనిచేస్తున్నాడు, ఈ అమ్మాయికి పెళ్ళైన సంవత్సరానికి గర్భం రావడం ఏంది, 2వ నెలకే 3వ నెలకే, వాళ్ళకి 20 ఏళ్ళకైనా రాకుండా ఉండడం ఏంది. నువ్వు నీ కంటితో ఏది చూచినా విశ్లేషణగానే చేసుకుంటే నీకు దేవుడే కనిపిస్తాడు. సింపుల్ లాంగ్వేజ్ ఏందే, సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ లాంగ్వేజ్ అంతే. వాళ్ళని కూడా చూడబడలా, నిన్ను నువ్వు చూసుకున్నా చాలు. ఏందే, అహంకారాన్ని వదిలిపెట్టి నిన్ను నువ్వు చూసుకున్నా కూడా చాలు. ఈ ముక్కేంది, చెవులేంది, లోపల అవయవాలేంది, ఇన్ని గ్రంథులేంది, రక్తం ఏంది,
ఈ రక్తం దేంట్లో నుంచి పోసాడు? వాడు నోట్లో నుంచి పోసాడా? లేదు, లోపలే తయారైందా? రక్తంలో కూడా 70% నీరు ఉంటుంది, బయటే కాదు. రక్తంలో కూడా 70% నీరు ఉంటుంది. కాబట్టి రక్తం పల్సగా ఉండాలా. రక్తం చిక్కబడితే దాన్నే రక్తం గడ్డగట్టడం అంటారు. క్లాటింగ్, బ్లడ్ క్లాటింగ్ అంటుంటారే, అదే. నిన్ను నువ్వు చూసుకున్నా కూడా దేవుడి యొక్క పనితనం, దేవుడి యొక్క గొప్పతనం. ఈ శ్వాసలేంది, నిద్ర ఏంది, పడుకోవడం ఏంది, లేయడం ఏంది, కళ్ళల్లో పుసులేంది, చెవుల్లో గులివేంది, ముక్కులో పొక్కులేంది, శరీరం మీద వెంట్రుకలేంది, రోమాలేంది, ప్రతి వెంట్రుక కింద ఒక రోమం ఉండడం ఏంది. అట్లాగే నీకు బొక్కలు కనిపిస్తే నీకు పెళ్లి పేటాకులు కావు. దానికి భగవంతుడు వెంట్రుకలు పెట్టడం ఏంది, వాడి మెకానిజం ఏంది. ఈ ప్రపంచంలో వన్స్ అగైన్ ఈ విశ్వములో దేనిని చూచినా దాని గురించి విశ్లేషణ చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. అలా లభించినప్పుడు దానిని గురించి మనం ఆలోచన చెయ్యగలిగితే నీకు కనిపించేది భగవంతుడు తప్ప వేరొకటి కనిపించడు గాక కనిపించడు. ఈ వంకాయలేంది, బెండకాయలేంది, నిమ్మకాయలేంది, చింత చిగురేంది, చింతకాయలేంది, దాంట్లో పులుపు పెట్టడం ఏంది, బాబా ఇదంతా నువ్వు తమాషా అనుకుంటుండవు ఏందే, చాలా ఈజీగా తీసుకుంటున్నావు మనం. నో, నీకు కనిపించేదంతా దేవుడి యొక్క ప్రతిభే, భగవంతుడి యొక్క అమోఘమైనటువంటి విజ్ఞానము తప్ప వేరేది కనబడదు నీకు. దానినే పెద్దలేమన్నారు, యద్భావం తద్భవతి అన్నారు. నీ భావన ఎట్లా ఉంటే నీకట్లా దర్శనమవుతుంది. పని ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి వాటిల్లో ఒక్కటన్నా నువ్వు చేయగలవా? అది కూడా ఆలోచించు. ఒక్క పని అంటే ఒక్క పని చేయగలవా? నో, చేయలేవు. నువ్వే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కడూ చెయ్యలేని పనిని ఎవడైతే చేస్తున్నాడో వాడి పేరు భగవంతుడు. ఇది కూడా నీకు అర్థం కాదు. ఇది కూడా నీకు అర్థం కాదు. ఎందువల్లంటే నువ్వు పూజించే దైవాన్ని నేనేదో కించపరుస్తున్నానని అనుకుంటావు. నువ్వు అర్థం కాల? ఎస్, చాలామందికి ఈ యొక్క నెగటివిటీ ఉంది, నాకు తెలుసు ఆ సంగతి. నేను కృష్ణుడిని పూజిస్తేనే, నేను రాముడిని పూజిస్తుంటేనే వాళ్ళు కాదా, ఓరేడమ్మ వాడు కాదని ఎవరు చెప్పారా నాయన? నేను చెప్పేది వాళ్ళ గురించే, ఒక మహాశక్తి గురించి నేను మాట్లాడుతున్నా. రూపాలు తెచ్చుకొని రూపాల వెనకాల ఉన్నటువంటి శక్తిని మర్చిపోతూ ఉన్నాం. బాబా దగ్గర కూడా అదే జరుగుతూ ఉంది. బాబా దగ్గర కూడా రూపాన్ని తెచ్చిపెట్టుకున్నాం, రూపానికి అతీతమైనటువంటి దాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ప్రయత్నం అనేది చాలా అవసరం. ఎక్కడైనా సరే, ఎప్పుడు ఎక్కడ ఏది ఇస్తాడో తెలియదు సత్సంగంలో. నాకే తెలియదు ఇవన్నీ వస్తాయని. ఎందుకంటే స్క్రిప్ట్ కాదు కాబట్టి, ఇది మాట్లాడించేది ఒకడు ఉన్నాడు కాబట్టి, ఒక మహాశక్తి కాబట్టి. పొద్దున చెప్పుకున్నావు దీన్ని, ఏది దేహాంకారము, దాని గురించి. మరలా ఇప్పుడు అదే దేహాంకారం గురించి ఇప్పుడు ఇచ్చాడు ఆయన. దానికనే అగమ్యమైనటువంటి ఆ హరిలీలలు ఆ హరికే తెలుసు, అన్యులకు అర్థం కావు, ఎవరికి అంతు పట్టవు.
ప్రతి క్రియ వెనుక ఒక కార్యం ఉంది, ఒక కర్మ ఉంది. అదే చెప్తుంది సచరిత్ర, ఒకే ఒక మాటలో చెప్తుంది, కాలచక్ర రచనా విధానంలో కూడా దైవం యొక్క ఉద్దేశం ఉంది. ఒక చెట్టుకు పువ్వులు పూయలేదంటే దైవం యొక్క ఉద్దేశం ఏందో తెలియదు. ఒక చెట్టుకి పూలు పూస్తున్నాయంటే దైవం యొక్క ఉద్దేశం ఏందో తెలియదు. మనకు అర్థం కాదు. నా తల మీద నేను చేపెట్టుకో, ఎవరి తల మీద చేపెట్టినా కూడా నేను చనిపోవాలి అని కోరుకున్నటువంటి హిరణ్యకశిపుడికి తదాస్తు అన్నాడంటే దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర మనకు తెలియదు, ఒక దేవుడికే తెలుసు. నో కామెంట్స్, నో కామెంట్స్. వాళ్ళల్లో వాళ్ళే తగులు వేసుకునేటట్టు చేసి వాడి తల మీద వాడినే చేయి పెట్టుకునేటట్టు చేసినటువంటి ఘనుడు భగవంతుడు అంటే అది. కాబట్టి ఈ సృష్టి పరిణామ క్రమంలో ఆయన గురించి తెలుసుకోవడం అంటే అసలు చాలదు మన జ్ఞానం. కానీ ఉన్న దానితో, లభ్యమైనటువంటి దానితో, నీ కంటితో చూచినటువంటి దానితో నువ్వు ఆయన అంచనా వేయవచ్చు. చంపింది చూడలా పోలీసులు, కానీ అక్కడ దొరికినటువంటి వస్తువులు, ఫింగర్ ప్రింట్స్, వెంట్రుకతో సహాయంతో దొంగలు పట్టుకుంటున్నారు. ఏందే వెంట్రుక పనిచేస్తుంది. దట్ ఈస్ ది గాడ్స్ క్రియేషన్. దానికి ఒక టెక్నాలజీ ఉంది. నీ అరికాళ్ళలో 72,000 నాడులు పెట్టున్నాడు, అరికాళ్ళలో పెట్టున్నాడు. దానికి ప్రెషర్ ఇవ్వాలి అని చెప్తారు పెద్దవాళ్ళు అప్పట్లో. ఆయన చెప్పులు లేకుండా తిరిగేదానికి కారణం అది. అర్థం కాలా? ఇది పుణ్యభూమి, వేదభూమి అని చెప్పని నువ్వు అక్కడ మాత్రం చెప్పులు వేసుకునేటప్పుడు అది ఎందుకు పెట్టారు పెద్దోళ్ళు? ఓరే నాయన, ఎప్పుడు చెప్పులతోనే నువ్వు అల్లాడేది. అక్కడన్నా కనీసం వారం రోజులున్నా, 10 రోజులున్నా చెప్పులు లేకుండా తిరుగు, రక్త ప్రసరణ బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు. ఆ పుణ్య ప్రదేశంలో పాదరక్షలు వేసుకోకుండా తిరగమని. అది కూడా తెలియలే మనకు. ప్యూర్లీ సైన్స్ ఈజ్ ది గాడ్. అర్థమైందా? అది కనీసం ఎప్పుడు ఇంట్లో బయట చెప్పులతో రోగాలు అయిపోయినాయి. కనీసం ఆ మాడా వీధులన్నా చెప్పులు లేకుండా తిరిగితే ఆ 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. అర్థమైందా? దానికైనా ఇప్పుడు ఇళ్లలో చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. ఏది గుచ్చుకునేటువంటి చెప్పులు వచ్చున్నాయి కొత్తగా. ఒక రోజు 10 నిమిషాలు 20 నిమిషాలు తిరగమని చెప్తున్నారు డాక్టర్లు. కాబట్టి ఇప్పుడు చెప్పులు లేని వాళ్ళకి రోగాలు ఉండవు. చెప్పులు వేసుకోకుండా తిరుగుతుంటారు ఇప్పటికి కూడా. సిటీస్లో, టౌన్లలో కూడా ఉన్నారు ఇప్పటికి కూడా. పిల్లకాయలు కూడా ఉన్నారు. మనకు 2వ ఏడప్పటి నుంచి బూట్లు కిసుక్ అంటుంటే వీళ్ళు నవ్వుకుంటుంటారు. రేపు వాడి కాళ్ళు కసుక్ అంటుంటాయి. నీకు అర్థమై వస్తాయి కదా అదే. అర్థం కాదా? నీ తెలివి తక్కువతనాన్ని కార్పొరేటర్లు క్యాష్ చేసుకుంటున్నారు. అర్థమైందా? కార్పొరేట్ సంస్థలు నేను చెప్పేది. నువ్వు తాగే నీరు కాడి నుంచి, తినే తిండి కాడి నుంచి, తినే కాయగా నుంచి, పండు కాడి నుంచి, ప్రతి దాని వెనకాల ఒక అదృశ్య హస్తం కనబడుతూ ఉంది. అది మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి. అదే రాత్రింబవళ్ళు తత్వచింతన చేయమని చెప్పడం అంటే. అప్పటిదాకా పుట్టిన బిడ్డకి పళ్ళు లేవు, తర్వాత పళ్ళు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో, ఎక్కడ ముల్చుకొని వస్తాయో అడమ్మా బడవ. అంత గట్టి పళ్ళు, అంత తెల్లగా ఉండే పండ్లు. మనిషి ఎంత నల్లగా ఉన్నా పళ్ళు కూడా నల్లగా ఉండవు, తెల్లగా ఉంటాయి.
ఏ మెటీరియల్తో చేస్తున్నాడు వాడు. నువ్వుకైతే ఇప్పుడు ఒక పన్ను తీసేసి ఇంకొక పన్ను బిగించాలంటే లోపల స్క్రూలు వేసి బిగిస్తున్నారు. మరి నీ చిగుళ్ళల్లో ఏ స్క్రూ ఉంది చూపించు. కానీ ఆ పన్ను లాగాలంటే ఎంత కష్టమో తెలుసా? అంత గట్టిగా బిగించాడు భగవంతుడు, టైట్ చేసేసేసాడు. నువ్వు ఎక్కడికో చూడబడలే. భగవంతుడిని చూడాలంటే నీలోనే చూసుకోవచ్చు, నీ దగ్గరే చూసుకోవచ్చు, నిన్నే చూసుకోవచ్చు. నీ అరచేతులు చూసుకుంటే భగవంతుడు కనిపిస్తాడు. అబ్బాయి, అమ్మాయి, ఆ గీత లేనిది చెరిగిపోని గీతలే అయ్యి అంటే అర్థమైంది. నేను నీ నుదుటను రాసిన రాతని ఎవడూ మార్చలేడు అని నీ చేతులు అరచేతుల గీతలు సూచిస్తున్నాయి నీకు. వీటిని ఎట్లా మార్చలేవో నీ కర్మని మార్చాలంటే నేను మాత్రమే మార్చగలను తప్ప ఇంకా మిగతా ఏది మార్చలేదు అని చెప్తున్నాడు. అర్థమైపోతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే నీకు అనకం ఉండాలా, గర్వం ఉండకూడదు, ప్రేమ ఉండాలా, కుతూహలం ఉండాలా, ఇష్టం ఉండాలా, సత్సంగం కావాలని నీ మనసు కోరుకోవాలా. కాబట్టే ఇదే అధ్యాయంలో సత్సంగం గురించి అత్యద్భుతంగా చెప్తాడు లాస్ట్లో. ఓవీలు ఏందే లాస్ట్లో సత్సంగం యొక్క మహిమను గురించి చెప్తాడు. మరి మనం దాన్నే నమ్మకపోతుంటివి, సచ్చరిత్రనే నమ్మకపోతుంటివి, ఇంక ఎట్లా మనం ఉద్ధరింపబడతాం? అదేమంటే చాలా కబుర్లు చెప్తూ ఉంటివి. సో వర్ణించ వీలు కానటువంటి తత్వం షిరిడీలో ప్రకటితమైంది. అట్లే జన్మ లేని వాడికి జన్మ మరియు ఆకారం లేని ఆ తత్వం మూర్తిభవించిన కరుణరసం అనే ఆకారాన్ని ధరించింది. ఆయనకి జన్మ లేదు, ఆకారం లేదు, అదొక తత్వం. అది కరుణరసం అనేటువంటి ఆకారాన్ని ధరించింది. ఇంకేం లేదు ఆయన దగ్గర. కరుణ, దయ, ప్రేమ, క్షమ, యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానం, ఔదార్యం, వైభవం, ఇటువంటి గుణాలతో ఉన్న మూర్తి సాయి. యశస్సు చెప్పబడలే, కీర్తి. ఐశ్వర్యం, ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది? వైరాగ్యం, వైరాగ్యానికి ప్రతినిధి ఆయన. జ్ఞానం చెప్పబడలే, ఔదార్యం, వైభవం, ఇవన్నీ కొన్ని పర్యాయ పదాలే. ఔదార్యం ఉన్నదంతా ఇచ్చేస్తాడు సాయంకాలానికల్లా. ఒక కేసు గెలిచాడని ట్రంకు పెట్టి నిండా తెచ్చిస్తాడు నాణ్యాలు, 2 నాణ్యాలు. మన దీక్షిత్ గారు, బాబా తీసుకోండి, నావేనా, నాకేనా అని అడుగుతాడు. నీకే బాబా, నేను ఏమైనా చేసుకోవచ్చా? ఏమైనా చేసుకోండి బాబా అంటాడు. అంతే, గుప్పిళ్ళు ఇచ్చేశాడు మసీదులో ఉండే వాళ్ళకి. ఆ గుప్పిళ్ళు తెచ్చుకున్నా నేను. అదే జ్ఞానం ఇప్పుడు నాకు వచ్చింది, కొద్దో గొప్ప. అర్థం కాల. చూస్తూ ఉన్నాడు అవస్థే, ఏమన్నా రంగులు మారుతాయా అని. ఏం లేదు, నిశ్చలంగా ఉన్నాడు. నువ్వు పక్కనోడు 50 కాగితం ఇచ్చినా నీకు ఒప్పకపోయినా, నీ డబ్బులు కాదు, వాడేదో దయదలిచి 100 రూపాయలు ఇస్తుంటాడు, వీడికి కొవ్వు పట్టింది 100 ఇస్తున్నాడు అనుకుంటుంటివే నువ్వా? అర్థం కాల. అది మన లోకం. ఆయన ఔదార్యం ఎక్కడా, మన ఔదార్యం ఎక్కడా? అది వారి నిగ్రహం చాలా విశిష్టమైనది. ఎవరి వద్ద నుండి ఏమి గ్రహించేవారు కాదు. ప్రసాదాలు పెడుతున్నారంటే చాలు పరిగిస్తుంది. అక్కడ తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటే, ఇంకో దగ్గర తీసుకుంటే. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించటానికే
ఒక రూపాన్ని ధరించారు. అది లెక్క. ఆయనకు ఆకారం లేదు. చెప్తున్నాడు, జాగ్రత్తగా విను. నిరాకారులైన వారు భక్తులను అనుగ్రహించటానికే ఒక రూపాన్ని ధరించారు. గుర్రం లేదు. తాతయ్య ఆ క్షణం గుర్రంలాగా నటిస్తాడు, మనవడిని పైకెక్కుతాడు. ఇంకెప్పుడు వాడు గుర్రం అయిపోతాడా? కాడు. అట్లాగే ఈయన ఆకారం లేని ఈయన ఒక ఆకారాన్ని తెచ్చుకున్నాడు మనకు చెప్పేదానికి. ఇంక నువ్వు ఆకారాన్ని పట్టుకుంటే ఎట్ట? దానికనే చెప్పాడు, తన యొక్క నిర్గుణ నిరాకార తత్వాన్ని భక్తుల మనసులలో నాటేటందుకు అనేక రకాల ఉపాయాలను ఎంచుకున్నాడు. పాపం ఆయన టైం బాగలే, నిజంగా చెప్పాలంటే మన టైం కాదు. వారిది ఎటువంటి కరుణా స్వభావం! అసలు ఆయన లేకుంటే మన జీవితాలు ఏమై ఉండేది? ఇంత జ్ఞానం వచ్చి ఉండేదా? అసలు మనిషి గురించి ఆలోచించుండేవాళ్ళమా? దేవుడి గురించి ఆలోచించుండేవాళ్ళమా? ఆ శక్తిని గురించి తెలుసుకొని ఉండేవాళ్ళమా? ఏదో పొద్దున లేచి నా బోటోడైతే 3:30కి లేవడం, మార్కెట్కి పోవడం, మళ్ళీ లేని సామాన్లు తెచ్చుకోవడం, మళ్ళీ అమ్ముకోవడం, రాత్రులు పడుకోవడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రోగాలతో అల్లాడడం, మళ్ళీ పోవడం, మళ్ళీ వ్యాపారం, ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడం, దాచిపెట్టడం, కొడుకులకో కూతుళ్ళకో మనవాళ్ళకో వాళ్ళకి ఇవ్వడం. ఇదేనా జీవితం? ఇదే జీవితం అయితే మనకు అంత మెదడు ఇవ్వాల్సిన అవసరం లే, అంత స్టోరేజ్ చేసుకునే మెదడు మనకు అవసరం లేదు అసలు. కానీ వాడి ఉద్దేశం వేరు. ఇది ఎవరు చెప్పలా. జాగృతం చేయడంలే నిన్ను నన్ను. ఏ ఒక్క గుడి నిన్ను జాగృతం చేయడంలే. చేయాల్సింది వాళ్ళు పాస్టర్లు అంటారు, వాళ్ళు జాగృతం చేస్తున్నారు. ఇక్కడ జాగృతం చేయడంలే. పాస్టర్లకి ఇచ్చే గౌరవం ఇక్కడ నువ్వు గుళ్ళో ఉండే వాళ్ళకి ఇవ్వడంలే. చెప్పే వాళ్ళకి అసలు ఇవ్వవు, అది వేరే సంగతి. దైవవాక్యం వినిపిస్తున్నారంటే నిన్ను ఉద్ధరిస్తున్నట్టు లెక్క. మేము అక్కడ ఈ ఓతల ముల్లాలు అంటారు వాళ్ళని. మన హిందూస్లోనే అఘోరం చెప్పేవాడంటే లోకువ. మిగతా వాళ్ళన్నిటిలో మతాలలో చక్కగా గౌరవిస్తారు. ఖురాన్ చెప్పే వాళ్ళని ఎంత గౌరవిస్తారో మనం కామెంట్స్ పెడుతుంటామే, కింద తిడుతుంటామే వాళ్ళని. వారిది ఎటువంటి కరుణా స్వభావం! వారు భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. ఏందే? భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. అద్భుతమైన పదం వేస్తాడు. బాబా ఎవరి ప్రేమను గెలుచుకున్నాడు? భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్. ఎదుటి వాళ్ళ ప్రేమను మనం గెలుచుకోవాలి సార్. అప్పుడే మనం కూడా ఒక స్థాయికి వస్తాం. ఎంత గెలుచుకున్నాడంటే ఒక చిన్న ప్రేరణ ఇస్తేనే వచ్చేటట్టు చేసుకున్నాడు ఆయన. ఒక చిన్న లెటర్ రాస్తేనే చంద్రబాబు బోర్కర్ పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఎవరో తెలియదు, ఎక్కడుంటో అసలు సంబంధమే లేదు. ముస్లిం అని ఒక ఫకీర్ అని ఒక పేరు. ఆ రోజుల్లోనే 80 రూపాయలు ఒక మజిలిన్ గుడ్డ తెచ్చిచ్చాడు రేగే. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్. ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. భయాజం ఎవరో తెలియదు, ఈయనెవరో తెలియదు. నా తమ్ముళ్ళలాగా ఉన్నాడే, నా తమ్ముడికి పెట్టందే నేను ఎప్పుడూ తినకూడదు అనుకున్నా సార్. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్ భగవంతుడు.
బాబా నువ్వే కావాలి, నీ యొక్క సమక్షంలోనే నాకు హాయిగా ఉంది బాబా, సంతోషంగా ఉంది బాబా, ఏ ఆలోచనలు లేవు బాబా, నిశ్చలంగా ఉంది బాబా, ప్రశాంతంగా ఉంది బాబా అని దీక్షిత్ గారు ఇక్కడికే వచ్చి నిలబడిపోయాడు. ఏందే నిలబడిపోయాడు, భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్. 300 మామిడి పండ్లను పంపించాడు సార్ ఒక భక్తుడు. ఏందే రాలే 300 మామిడి పండ్లను బాబా కోసం పంపించాడు సార్. దీన్ని ఏమంటారు? భక్తుల ప్రేమను గెలుచుకోవడం కాదా? బాబా కంట్లో కనబడంగానే కల్లో హాటే ఏం చేశాడు? కెప్టెన్ హాటే, ఉండవయ్యా, ఉండు చిక్కుళ్ళు తెచ్చిస్తా. ఏంటే నా బాబా ఉంటే నన్ను ఇక్కడ చావనిస్తాడా అని అనుకున్నాడు నానాసాహెబ్ చందోర్కర్. నా బాబా భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్. నా బాబా నాకు అక్కడ టీ ఇచ్చాడు అని చెప్పుకొని వచ్చాడు 10 మందితో. అట్లాగే ఈయన కూడా నా నాన్న పావల ఇచ్చాడు నాకు. బాబా బాబా బా భగవంతుడు వారు భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. మొదట్లో చిలుం తాగేదానికి వచ్చినా కూడా బాబా సేవలోనే ఉండిపోయాడు. అంటే బాబా సేవలోనే ఉండిపోయాడు. ఎవరు? శ్యామ. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్. ఎంత ఇష్టం ఉంటే, ఎంత ప్రేమ ఉంటే బూటీ కానీ దీక్షిత్ కానీ అక్కడ ఇల్లు కట్టుకుంటారు. ఆ రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి బొంబాయిని వదిలి నేను ఇక్కడే ఉండిపోవాలనుకున్నాడంటే దీక్షిత్ కానీ బూటీ కానీ బాబా యొక్క భక్తుల ప్రేమను ఎంత గెలుచుకున్నాడు ఆయన. భక్తులు బాబా కోసం వాళ్ళు ఏమైనా చేసేదానికి సిద్ధపడిపోయారు. లక్ష్మీ కాపర్దే వచ్చింది, బాబాకి నైవేద్యం పెట్టందే, నివేదన చెయ్యందే నేను తినను అని చెప్పని కూర్చున్నదా. 9 నెలల పాటు అక్కడ, 6 నెలల్లో ఏం ఉండిపోయింది ఆమె. హాజీ సిద్కే ఫాల్కే కోటీశ్వరుడు. అప్పట్లోనే 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఆయనకి కళ్యాణ్లో. 9 నెలలు పడిగాపులు కాశాడు సార్. ఏముందో అక్కడ తెలియదు. ఆయనతో మాట్లాడాలని, ఆయన్ని చూడాలని, ఆయన్ని పలకరించాలని. ఆ భక్తులలో వాళ్ళలో కలిగినటువంటి ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళ ప్రేమ అంత ఇష్టం కాబట్టి 13 నెలలు ఉంచుకున్నాడు సార్ జీజీ నార్కేని. ఏందే 13 నెలలు. అన్ని రోజులు ఇన్ని రోజులు కాదు. ఆ కుగ్రామంలో ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఆ గ్రామంలో, ఆ రోజుల్లో కరెంటు లేని ఆ రోజుల్లో, ఈయనుండేది నాగపూర్ సిటీలో. పెళ్ళైంది, భార్య లేదు. అంటే భార్య లేదు అక్కడ, ఒక్కడనే ఉంచుకున్నాడు సార్. అంత గెలుచుకున్నాడు ఆయన. భక్తుల ప్రేమను గెలుచుకొని బాబా నీ దగ్గర అసలు నాకు ఇదే బాగుంది బాబా అనే స్థాయికి వచ్చేసాడు జీజీ నార్కే. ఏందే హాయిగా ఇక్కడే ఉంటే బాగుంది అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది. అంతకన్నా ఇంకేం కావాలి మనిషికి? డబ్బులా, దశకమా? హాయిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, సంతోషంగా ఉండడం, సుఖంగా ఉండడం, ఇంకేం కావాలి నీకు అంతకన్నా మనిషి జన్మెత్తిన తర్వాత? భక్తుల ప్రేమను అలా గెలుచుకున్నాడు సార్. ఫస్ట్ రామారావు వాళ్ళు వచ్చారు, ఎంఈ ప్రధాన్ అన్నగారు. వాళ్ళు వస్తూ ఒక 2-3-4 పేజీలు ఉండే పుస్తకాన్ని తెచ్చారు బాబా గురించి. బాబా ఫోటో తెచ్చారు.
ఈమెకి ఇచ్చారు చంద్రబాబు ఎంఈ ప్రధాన్ భార్యకి, చోటుబాయి ప్రధాన్కి. ఆమె ఆ 3 రోజులు పూజించుకున్నది, ఆ పుస్తకం చదువుకున్నది, ఆ 4 పేజీలని. ఇంకా ఇచ్చేదానికి ఇష్టపడలే ఆమెకి. బాబా ఫోటోని, ఆ 4 పేజీలని ఇచ్చేదానికి ఇష్టపడలే. బలవంతంగా, ఇంకా విధి లేక, వాళ్ళు కదా తెచ్చుకున్నది, అయినా కూడా బలవంతంగా ఇచ్చింది. బాబా ప్రేమని, బాబా మీద ప్రేమని అంత పెంచుకున్నది ఆమె. అర్థం కాలా? బాధపడుతూ ఇవ్వాలనండి ఏమే మంది కాదే అది, ఆ ఫోటో వాళ్ళది, ఆ పుస్తకం వాళ్ళది, ఇవ్వాలే. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్ భగవంతుడు. అందే ఏ సైజు సరిపోవాలి, కొలత సరిపోవడం లేదే, చందన మందిరంలో పెట్టాలనే, ఎట్లా అని మదన పడుతూ ఉన్నారు సార్. అటువంటి ఫోటో ఎక్కడ చిక్కద్ది అని వాళ్ళ తపన. ఈయన షిరిడి నుండి వచ్చేసాడు సార్ ఇక్కడికి, చోర్ బజార్కి వచ్చేసాడు. ఎక్కడికే? షిరిడి నుండి చోర్ బజార్కి వచ్చేసాడు సార్. ఆ ఫోటో ఆ ముసల్మాన్ అంగట్లో ఇచ్చి, పలానా శుక్రవారం పలాని సాయంకాలం 6 గంటలకి 5 గంటలకి 2 వ్యక్తులు వస్తారు, పలాని టోపీ పలాని బూట్లు వేసుకొని వస్తారు, వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. వాళ్ళకి ఇవ్వు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోబాక, ఇదిగో నీకు 50 రూపాయలు ఇస్తున్నాను అని చెప్పిన ఉదారంగా ఇచ్చినటువంటి భగవంతుడు మనకు ఎక్కడ కనబడ్డేమో. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు సార్. ఏందే, ఒకరింటికి వెళ్ళి కాపలా కాశాడు సార్. అలా భక్తుల ప్రేమను గెలుచుకున్నారు. బహుశా భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. భగవంతుడికి కూడా అర్థం కాల. ఓరిడమ్మ బడవ, ఎవరో ఒకడు వాడి పిల్లానికి బాగలేకపోతే ఈయన పోయి ఊది ప్యాకెట్ ఎత్తుకోబోయి, తీర్థం ఎత్తుకోబోయి, ఎదురుగా రోడ్డు అవతల ఆ యొక్క మందిరం పక్కన ఎండలో నిలబడ్డమేంద్రా నాయన. భగవంతుడు చేసే పనేనా ఇది? ఏ భగవంతుడు చేశాడు ఈ విధంగా? కాపలా కాశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కర్ర ముక్క పట్టుకొని వచ్చి. అసలు భగవంతుడికే అర్థం కాల. ఏందబ్బా ఈయన ఇంత ప్రేమ, 3 ఏళ్ళు రాకపోతే ఏమన్నా నష్టం ఆయనకి? మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి సంజాయిషి ఇచ్చుకొని మరలా వాళ్ళని తన దగ్గరికి రప్పించుకునేటువంటి ఆయన్ని చూసి భగవంతుడికి కూడా మతిపోయిందంట. భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడేమో బాబాని చూసి. అర్థం కాల. బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది ఆమె పొలం పనుల్లోకి. బిడ్డను అక్కడ పెట్టింది, వాన వచ్చింది, ఆమె తలదాల్చుకునే దానికి పోయింది, ఈ బిడ్డను వదిలేసింది. ఈయన పోయి ఆ బిడ్డను ఎత్తుకొని ఒక చెట్టు నీడను పోయి గొడుగు పెట్టుకొని నిలబడబడుకున్నాడు. భగవంతుడికి అర్థం కాల. ఇదేందినా, ఇంతవరకు చరిత్రలో ఈ విధంగా లేదే. ఏందే, అసలు ఈయన భగవంతుడా నాన్న? ఇంకా ఆ పై స్థాయిలో ఉన్నదాన్నా నాన్న? నేను మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాను అన్నాడు. ఏం బాబా భోజనానికి రాలేదంటే, వచ్చానరా, మీరు నాకు అన్నం పెట్టింది మీరు చెప్పులు వదిలే ప్రదేశంలో అని వాళ్ళకి చెప్తాడు. వరే అని అనుకుంటారు. ఏంది అసలు? భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడు అంటే అర్థం చేసుకోలేడేమో. టాంగా తీసుకుపోయి నిలబడ్డాడు ఎక్కడ? రైల్వే స్టేషన్లో. ఎవరు వస్తున్నారు? రామ్గిరి బువ్వా. ఏంది, ఒక సృష్టికర్త ఏంది ఈయన పోయి టాంగా నిలబడి బాలాబువ్వ ఎవరిక్కడ అని కేకేయడం ఏంది? వాడిని ఎక్కించుకొని ఎన్ని గంటల? 6 గంటలు. 11కు బయలుదేరితే 5 గంటలకు ఆపుతాడు టాంగాని. భగవంతుడు తోలుకుంటూ పోతాడు. ఏంది అసలు? ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, లేదా భక్తులంటే అంత పిచ్చా? అసలు నాకే అర్థం కావడం లేదే అని బుర్ర కొక్కున్నాడు భగవంతుడు. మళ్ళీ వాడు తినేటువంటి అప్పాలు, ఇంకేదో తినుబండారాలు. ఎప్పుడో వచ్చావు, ఎప్పుడో రైలు ఎక్కావు, అర్ధరాత్రి అప్పుడు దిగావు, రా తిను, అదిగో ఏటిగడ్డ దగ్గర నీళ్లు తాగు.
మళ్ళీ అనుమానపడతామేమో, నేను రాజపుత్రుణ్ణే అని తలపాగా ఇప్పి చూపించడం. అబ్బా, తనను తాను ప్రూవ్ చేసుకునేదానికి ఇంత అవస్థ పడాలా ఆయన? పిచ్చి పట్టిపోయింది భగవంతుడికి కూడా. ఏందే పిచ్చి పట్టింది. వాళ్ళ కోసం నువ్వు కొట్టించుకుంటావేందయ్యా? వాళ్ళు అట్టుపోతే నీకేమయ్యా? రెడమ్మా బడవా. వాడు ఊరికినే వస్తామంటే కేశవ రామచంద్ర ప్రధాన్ వాళ్ళ ఊరికి పోతాడు. ఏమమ్మా నీకు పెన్షను 100 రూపాయలు ఇవ్వాలనుకుంటాను, చాలా. ఊరిడమ్మా బడ. ఇదేం దేవుడేనా? పెన్షన్ ఏంది అడిగేది వాళ్ళని? ఏందే పెన్షన్ ఏంది అడిగేది? అసలు దేవుడు కూడా బాబాని అర్థం చేసుకోలేడేమో. ఇంకో దగ్గరికి పోయి నాకు కిచిడీ పెట్టవు, ఏందే కిచిడీ పెట్టవు, రెడమ్మా బడవా. ఈ విశ్వానికంతా అధిపతి అయినటువంటి ఆయన, కంటి చూపుతోనే ఏమైనా చేయగలిగినటువంటి ఆయన, పంచభూతాలను ఆజ్ఞాపించగలిగినటువంటి ఆయన కిచిడీ పెట్టవా నాకు అని అడగడం ఏంది? భగవంతుడు కూడా తెలుసుకోలేడేమో. గోలికాయలు ఆడడం ఏంది పిల్లకాయలతో? మామాని పిలిపించుకోవడం ఏంది? కుక్కలు, పిల్లులు, ఎలుకలు మూతి పెట్టినట్టే తినడం ఏంది? షడ్డసోపేతమైనటువంటి భోజనం చేయకుండా ఒక బికారిలాగా, ఒక పిచ్చి పకీరులాగా, ఒక రేకు డబ్బా ఎత్తుకొని భుజానికి జోలను తగిలించుకొని వీధుల్లో చెప్పులు లేకుండా అమ్మా అన్నం పెట్టమ్మా, రొట్టె ముక్క పెట్టమ్మా అని అడుక్కోవడం ఏంది? భగవంతుడు కూడా ఇటువంటి మహానుభావుని తెలుసుకోలేడేమో. ఎవరికి అర్థమవుతుందండి భగవంతుడి లీలలో? ఎవరో భక్తుడికి కల్లో కనబడి నేను వస్తున్నాను మీ ఊరికి అని చెప్పడం ఏంది? వాళ్ళ దగ్గరికి పోయి అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు కూర్చొని 4 వ్యక్తులు వస్తూ ఉంటే ఎదురుగ్గా వెళ్ళి కనబడి వాడి చేతిలో పుల్ల, ఇది పళ్ళల్లో గుచ్చుకునేటువంటి ఆ పుల్ల పెట్టి రావడం ఏంది? వెండి పుల్ల. అసలు ఈ భగవంతుడు చేసే పనేనా? భగవంతుడు చేసే పనేనా? ఏరా నన్ను మర్చిపోయావా అని ఈయనకపోయిన హార్ట్ అని అడుక్కోవడం ఏంది? ఏం సార్ ఇది? ఎంతో విచిత్రం. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు. భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. ఏంది ఈయన పడుకోవడం ఏంది? ఒంటి మీద గొడ్డేది అసలు సరిగ్గా? ఈయన అవతారం ఏంది? నాకే అర్థం కావడంలే. అడవుల్లో తిరగడం ఏంది? ఒక పాత గోనె ముక్క మీద పడుకోవడం ఏంది? అల్లా అయ్యుండి, భగవంతుడు అయ్యుండి, భగవంతుడే యజమాని అని అనడం ఏంది? ఒరే నువ్వు అంత దూరం పోబడలేదు లేరా, నా కాళ్ళ దగ్గరే గంగా యమునలు ఉన్నాయి లేరా అని చెప్పడం ఏంది? ఆ నీటిని ఇవ్వడం ఏంది? ఇంత సులభం చేశాడు ఆ భగవంతుడు. అసలు నేనే అర్థం చేసుకోలేకపోతే ఇంకా మామూలు సాదాసీదా ప్రజలు ఈయనేం అర్థం చేసుకుంటారు అని భగవంతుడికే ఒక ఆలోచన వచ్చింది. ఏంది? భగవంతుడైనటువంటి నేనే ఈయనని తెలుసుకోలేకపోతున్నా. ఎప్పుడూ నిరంతరము లౌకిక ప్రయోజనములతో, కోరికలతో అట్టడుగుపోతూ ఉన్నటువంటి అటువంటి హృదయాలు ఈయనని ఎక్కడ అర్థం చేసుకుంటాయి అని భగవంతుడు దిగులు పడ్డాడండి. ఏం మాట్లాడతాం? ఆయన దగ్గరికి పోతే దక్షిణ అడుగుతాడు, ఆయన దగ్గరికి పోతే తిట్లు తిడతాడు అని మాట్లాడుకుంటూ మనకి ఎప్పుడు అర్థమవుద్ది? 4 గంటలు 5 గంటలు నిలబడ్డం ఏంది? రోజు మార్చి రోజు ఏందే? కాబట్టే ఆయన్ని వర్ణించడం ఎవరి వల్ల కాదు. వేదాలే మౌనం వహించాయి. వేదాలే మౌనం వహిస్తే ఇంకెవరు కీర్తిస్తారు ఆయన్ని? ఆదిశేషుడు కూడా అలసిపోయాడు.
భగవంతుడే తెలుసుకోలేడు. ఏందే భగవంతుడు కూడా వారిని తెలుసుకోలేడేమో. ఇంకా మనబోటోళ్ళం ఏమైనా తెలుసుకోగలమండి? భగవంతుడికే అర్థం కాని భగవంతుడు ఆయన. అర్థం కాల? భగవంతుడికే అర్థం కాని వ్యక్తి అక్కడ. ఇంకా మనబోటోళ్ళం నిత్యం వ్యాపార ఉద్యోగాలలో, కుటుంబ సమస్యల్లో, కుటుంబాలలో, ఈ భవసాగరంలో మునిగి తేలుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఆయన ఏం అర్థం అవుతాడు సార్? ఆయన ఏం అర్థం అవుతాడు? తర్వాత భక్తుల శ్రేయస్సు కొరకు, నోట్ దిస్ పాయింట్, భక్తుల శ్రేయస్సు కొరకు సాయి మహారాజు వాగ్దేవత వచించడానికి సాహసించని, చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలు అనేవారు. దేనికనేవారు? భక్తుల శ్రేయస్సు కొరకు. ఏందే? భక్తుల శ్రేయస్సు కొరకు అనేవాడు ఆయన. వాగ్దేవత, వాక్కు కూడా దేవతా స్వరూపం. అర్థమైందా? ఏదో మనం వాగేస్తాం. వాక్కు దేవతా స్వరూపం. వాక్ అనేది వాగ్దేవత వచించడానికి, మాట్లాడేదానికి సాహసించని, చెవులు కూడా, వాగ్దేవత చెవులు కూడా వినేదానికి సిగ్గుపడే మాటలు అనేవాళ్ళు ఆయన. అర్థమైందా? అమ్మ నా బూతులు తిట్టేవాడు, ఇంకా మన భాషలో చెప్పాలంటే. అటువంటి ఆయన్ని ప్రేమించారు వాళ్ళు ఆ రోజుల్లో. భక్తుల ప్రేమను గెలుచుకున్నాడు. ఏం నేను ఇటు మాట్లాడుతున్నాను భగవంతుడు కూడా అర్థం కాల. ఏందే? తిట్లు కాదండి, నీ జీవితంలో నువ్వు అటువంటి తిట్లు విని ఉండవు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అయినా కూడా కనిపెట్టుకొని ఉన్నారు సార్, అయినా కూడా కాసుకొని ఉన్నారు సార్. భగవంతుడికి కూడా అర్థం కాలేదు సార్. ఎంత తిడతా ఉంటే ఇవ్వాలండి, పచ్చి పచ్చిగా రాళ్ళతో ఇసిరేస్తూ ఉంటే మళ్ళీ షిరిడి అంటారు ఏంది వీళ్ళు? భగవంతుడికి కూడా అర్థం కాలేదు సార్. ఏందే? భగవంతుడికి కూడా అర్థం కాల. ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు కనుక చెప్పవలసి వచ్చింది. కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు కదా. ఆయన ఏమేం మాటలు అనేవాడో దాంట్లో అత్యంత తేలికైన, జ్ఞానవంతమైన, అర్థం వచ్చే ఒక తిట్టును చెప్పాడు మన హేమాద్రి పంత్ గారు. ఆ తిట్టు కాదు, అది చెప్పాడు అక్కడ పైన చెప్పాడు. వాగ్దేవత కూడా వినేదానికి సిగ్గుపడే మాటలు అనేవాళ్ళు. వాటిల్లో ఏరుకున్నాడు. ఏరుకొని ఒక అద్భుతమైన, జ్ఞానవంతమైన తిట్టుని చెప్పాడు. మన దృష్టిలో అది ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కనుక ఒక మాట చెప్తాను మీతో. బాబా చెప్పిన మాటే. ఏమని? భక్తులతో బాబా అతి వినయంగా, నోట్ దిస్ పాయింట్, భక్తులతో బాబా అతి వినయంగా, నేను మీ దాసానుదాసుణ్ణి, మీకు రుణగ్రస్తుణ్ణి, మీ దర్శనానికి వచ్చాను, మీ అనుగ్రహము వలన మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను, నేను మీ మలములో క్రిమిని, అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి అని అనేవారు. ఎంతటి అనుకువ! బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక, అది ఎటువంటి ఉన్నతమైన అభిమానం, ఎంతటి సౌమ్యత! ఈ పై మాటలు వాస్తవంగా బాబా చెప్పినవే అయినా, నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా కష్టం కలిగిస్తే క్షమించమని వేడుకుంటున్నాను. దాంతో వాక్కు కలుషితమైంది. విన్న పాపం తొలగడానికి సాయినామాన్ని జపిస్తాను. తద్వారా అందరి దోషాలు తొలగిపోతాయి అని చెప్తాడు. దీని వివరణ ఏందో రేపు వచ్చే సత్సంగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై.